చేయాలి. బ్యాంకు రుణాలు కలిగించాలి. తొక్కుడు వరుస గ్రామానికి వెంటనే పట్టాలు మంజూరు చేయాలి. 4 వరుస తొక్కుడు వరుస సీతంపేట గిరిజనులకి వెంటనే పట్టాలు మంజూరు చేయాలి. పట్టాలు మంజూరు చేసేంత వరకు పోరాడతాం. పట్టాలు మంజూరు చేసేంత వరకు పోరాడతాం. 4 వరుస తొక్కుడు వరుస సీతంపేట వలసభద్ర గ్రామానికి వెంటనే పట్టాలు మంజూరు చేయాలి. పట్టాలు మంజూరు చేసి 4 వరుస తొక్కుడు వరుస వలసభద్ర గ్రామాలు గిరిజనులకి వెంటనే పట్టాలు మంజూరు చేయాలి. పట్టాలు మంజూరు చేసిన 4 వరుస తొక్కుడు వరుస వలసభద్ర సీతంపేట గిరిజనులకి వెంటనే పట్టాలు మంజూరు చేయాలి. నక్షత్ర వరుస తోలిగడ్డ వరుస సంధి వరుస గిరిజనులు 4 వరుస తొక్కుడు వరుస వలసభద్ర గిరిజనులు ఎన్నో ఏళ్లుగా సాగు చేస్తున్న భూములకి ఇటీవలే ఎన్నోసార్లు ఎలుగు పత్రం కలెక్టర్ ఆఫీస్ కాడ మనం ఇవ్వడం అయితే జరిగింది. అధికారులు అయితే మాత్రము నిమ్మకి నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నారు. సమస్యలు అయితే సమస్యలుగా గ్రామాల్లో ఉండిపోతున్నాయి. ఒక్క సమస్య అయినా అధికారులు పట్టించుకోవడం లేదు. ఈ సమస్యలు పరిష్కారం చేయాలని మన పార్టీగా ఎన్నోసార్లు ఎలుగు పత్రం ఇస్తూనే ఉన్నాం. కానీ ఒక్క ఎలుగు పత్రం పైన కూడా స్పందన అయితే లేదు. ఎన్నో గ్రీవెన్స్లకి అయితే వస్తున్నారు, ప్రజలు పెద్ద ఎత్తున వస్తున్నారు. ఆ గ్రీవెన్స్ లో కూడా ఒక్క సమస్యలు అధికారులు పరిష్కారం చేయడం లేదు. అలాగే అన్ని సమస్యలు పరిష్కారం చేస్తామని ప్రభుత్వాలు అయితే చెప్తున్నాయి, కానీ చెప్పడమే మిగులుతున్నాయి, కానీ సమస్యలు అయితే పరిష్కారం చేయడం లేదు అనేది కూడా ఈరోజు మన పార్టీగా రాష్ట్రం మొత్తం మీద అన్ని సమస్యలు పరిష్కారం చేయాలని కూడా రాష్ట్రం మొత్తం మీద అన్ని కలెక్టర్ ఆఫీసులు కూడా ఎంఆర్ఓ ఆఫీసుల దగ్గర కూడా ధర్నాలు ఊరేగింపులు అన్ని చేస్తూనే వస్తుంది పార్టీ. కానీ ప్రజల పక్షాన నిలబడేది ఏదైనా ఉన్నదంటే ఒక సిపిఎం పార్టీ మాత్రమే ప్రజలు సమస్యలు ఎట్టి చూపుతుంది. ఈ సమస్యలు పరిష్కారం చేయాలనేది కూడా అడుగుతున్నది. కానీ సమస్యలు ఎవరు కూడా గిరిజనుల కోసం పట్టించుకోవడం లేదు. గిరిజనులు ఈ దేశంలో పుట్టారు, భారతీయులుగా గిరిజనులకు కూడా హక్కులున్నాయి. అగా మనం ఖండిస్తున్నాం. ఈ రోజు పార్వతీపురం మన్యం జిల్లాలో పార్వతీపురం మండలంలో ఇదిగో కలెక్టర్ ఆఫీస్ గేటు వద్ద ఈ రోజు మనం కూర్చొని ఉన్నాం. ఎందుకంటే సమస్యలు ఈ పార్వతీపురం మండలము మన్యం జిల్లాలో సమస్యలు ఏ పంచాయతీలోనే సమస్యలు పరిష్కారం అయితే చేయడం లేదు. కింద స్థాయి అధికారుల నుంచి పెద్ద స్థాయి అధికారుల వరకు చూస్తాం చేస్తామని చెప్పుకునే వస్తున్నారు. ఎన్ని ప్రభుత్వాలు మారినా, ఎంతమంది రాజకీయ నాయకులు మారినా, ఎంతమంది ఉద్యోగస్తులు మారినా సమస్యలు అయితే పరిష్కారం చేయలేదు. ఇప్పటికైనా సమస్యల పరిష్కారం చేయకపోతే మాత్రము చాలా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని మన సిపిఎం పార్టీగా మనము హెచ్చరిస్తున్నాం. గంగాపురం పంచాయతీలో 4 వరుస తొక్కుడు వరుస పంచభద్ర మరియు ఉరవ పంచాయతీ పరిధిలో లచ్చంద్ర వలస వెరగొలస పంచాయతీ పరిధిలో సంధి వలస వెరగొలస దోనిగడ్డ వలస ఈ గ్రామాలకు ఇప్పటికే కొండపూడి పట్టాలు ఈ పట్టాలు ఇవ్వాలని చెప్పేసి పలుమార్లు కలెక్టర్ ఆఫీసులో వినియోగించడం జరిగింది. ఈ రోజుకి ఈ సమస్య పరిష్కారం కాలేదు. అదే కాదు, కనీసం మంచినీరు కూడా లేని పరిస్థితి ఈ గ్రామంలో ఉంది. కాబట్టి వెంటనే ప్రభుత్వ అధికారులు స్పందించి సమస్య పరిష్కారం చేయాలి. వీటితో పాటు రావికొండ పంచాయతీ పరిధిలో 7 గిరిజన గ్రామాలు ఉన్నాయి. ఈ గిరిజన గ్రామాల్లో కూడా కనీస సౌకర్యం లేని పరిస్థితి ఉంది. ఆ సౌకర్యం కల్పించాలని చెప్పేసి, అలాగే కొండపోటు పట్టాలు అంటే వెసులుబాటు కూడా లేకుండా ఉన్నాయి. అలాగే డీ పట్టాలు ఏదైతే గత 50 సంవత్సరాల నుంచి గిరిజనులు సాగు చేస్తున్నా కనీసం సాగు హక్కు లేకుండా ఉన్నారు ఈరోజు గిరిజనులు. కొండపోటు పట్టాలకు సంబంధించి డీ పట్టాలు ఇచ్చున్నారు. డీ పట్టాలు ఇచ్చుంటే కొండపోటు పట్టాలు ఇచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి వెంటనే ఈ సమస్యలను పరిష్కారం చేయాలి. దాంతోపాటు సంగవలస పంచాయతీ పరిధిలో సీతంపేట 13 మంది గిరిజనులపైన అక్రమ కేసులు పెట్టి ఉన్నారు ఫారెస్ట్ అధికారులు. వెంటనే ఆ కేసులు రద్దు చేయాలి. ఏవైతే గిరిజనులకి అక్కడ సీతంపేట గిరిజనులకి కొండపోటు పట్టాలు లేకుండా ఉన్నాయో వాటికి వెంటనే పట్టాలు ఇవ్వాలని చెప్పేసి, అలాగే డీ పట్టాలు మొత్తం రెవెన్యూ భూమి అంతా డీ పట్టాలు ఇవ్వాల్సి ఉంది. కానీ ఫారెస్ట్ పట్టాలు ఇచ్చేసి వాళ్ళకి ఎటువంటి అంటే వెహికల్స్ వెళ్లకుండా సాగు చేయడానికి అవకాశం లేకుండా చేసి ఉన్నారు. కాబట్టి వెంటనే వీటిపైన రెవెన్యూ డిపార్ట్మెంట్ స్పందించేసి సర్వే చేసి వెంటనే పట్టాలు ఇవ్వాలి. లేని పక్షంలో భవిష్యత్తులో పెద్ద ఆందోళన చేస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం.